గుట్లు పెట్టుకోవాలి అందరికి పత్రికలు వంచుకోవాలి ఇక బా జర్రా కటింగ్ చేయించుకోవాలిరా సాఫ్ అవుతుంది మనమీతలుండు అమ్మో సారేమో సోకులు కూడా పట్టే సత్తి సారు ఏంది కథ ఏమో పెళ్లి పిల్లగానే అవతారం ఎత్తినావు అబ్బా అక్క మస్తు గుర్తుపట్టినావు అక్క నువ్వు అక్క నేను సేమ్ పెళ్లి పిల్లగాని లేక నువ్వు నాకు రా అక్క పెళ్లి పిల్లగాని లెక్కనే కనిపిస్తున్నావు కానీ ఎందుకైనా పెళ్లి పిల్లగానివి అక్క పిల్లని చూడవా నేను లగ్గం చేసుకుంటా సేమ్ నా లెక్కనే వందంగా ఉండాలి అక్క చెప్తున్నావు చూడు మళ్ళా నీకు పిల్లని చూడాలంటే నీ అంత అందంగా కాదు తమ్మి మందంగా ఉండాలి అక్క మందంగా ఉన్నా సరే గానీ నీలాక మంచిదై ఉండాలి అక్క అవుగాని తమ్మి లగ్గం చేసుకుంటావా నువ్వు మొన్న అన్నావు కదా అక్క గానరమా నీకు వండి పెట్టాలంటే టిఫల్ అవుతుంది నీ బట్టలు విండాలంటే నా రెక్కలకు రేగ్గొట్టినట్టు అవుతున్నది అంత అని అవ్వా నేనెప్పుడన్నా మళ్ళా నాకు పువ్వు పెట్టాలంటే నీ చేతులకు కొరకాసు పెట్టినట్టు అవుతున్నది నేను తిన్న బాసన్లని అడుగురు కన్నా బలరన్ గడుకు నేను ఏమున్నది అంటాను అన్నావు కదా అక్క కార్యను బరగా చేసినావు తమ్మి ఇగో గిసంటి మాటలు చెప్తే బరిగా తీసుకొని కొడితే చెప్తున్నా నీకు అమ్మా నాకు నవ్వొస్తుందిరా బాబు నేను గావరాలు పడుతున్నాడు ఇక్కడ అక్క గావరం గంజికేరిస్తే ఈ దెబ్బలకేరిసిందంట కదా తమ్మి నీకు చెప్తున్నా చూడు ఇలా నన్ను నగిపియకు నేను వార్తలు చెప్పాలి సరే కానీ ఇలా వార్త ఏందో చెప్పు నా పెళ్ళే పెద్ద వార్త అబ్బా సరే తమ్మి మరి పూల పండ్లు తెచ్చుకున్నావా నాకు గాయంతో కూడా ఏరకలేదు అక్క పూల పండ్లు పిల్లని చూసినాక పెడతారు నాకు ఏరికే అయినా కానీ తమ్మి గింత ఎమర్జెన్సీలా నీకు పెళ్లి ఎందుకు పెళ్లి కాలేదని ఎవరు నీకు నేర్పేటోళ్ళు కుమారేనా అక్క మొన్న అమాస వెళ్ళినాక పిల్లని చూస్తాన్నావు కదా అక్క ఇప్పుడన్నా చూస్తావా చూరవా అయ్యో ముందుగాల పిల్లనియాలంటే తృణము ఫలము పెట్టాలి కదా వెనక ముందేమన్నా ఉండాలి ఉత్తగానిస్తారనుకున్నావు పిల్లను అక్క నా ముంగట నువ్వు ఉన్నావు నా వెనక సర్కారు ఉన్నది నువ్వు ఒక 50,000 సర్కారు ఒక 50,000 ఇచ్చిన అంటే నా లగ్గం సూపర్ హీట్ అవుతుంది బఫోలో సిస్టమ్ లో పెట్టిస్తా బువ్వ నేను ఈ బఫెలో సిస్టమ్ ఏందో హీట్ అవుడేందో నువ్వేమంటున్నావో తమ్మి నాకేం అర్థం కాక ఆగమాగమయ్యేటట్టున్నది అయినా కానీ ఏమన్నావు నీ పెళ్లికి సర్కార్ ఎందుకు ఇస్తుంది పైసలు కళ్యాణ లక్ష్మి పథకం అందరికి వస్తుందంట అక్క బీసీలకు కూడా 50,000 రూపాయలు సర్కార్ చదివిస్తారంట వాళ్ళ కుటుంబాలను చల్లగా చూడు దేవుడా అమ్మో భాగవతాలలో చదివినట్టు బాగానే చదువుతున్నావు కానీ కళ్యాణ లక్ష్మి అనేది పేదిండ్లల్లా ఆడవిళ్ళ పెళ్లి కోసం పెట్టింది పేదిండ్లల్లా మొగోళ్ళ కోసం పెట్టింది కాదు ఆడవిళ్ళలో ఓటేసిండ్రా మగ ఫోరలో ఓటేయలేరా మాకు ఇయరా ఈ పథకము అట్లా కాదు తమ్మి ఆడవిళ్ళ పెండ్లైతే కట్న కానుకలన్నీ మొగోళ్ళకే ఇస్తారు కదా ఇక మొగోళ్ళ కోసం సెపరేట్ గా ఇచ్చేదేముంటది అవును కరాక పెండ్లు అయితే రెడ్డు మంచము బీరువా కూలరు మళ్ళా మోటార్ సైకిల్ గనారము మళ్ళా కాళ్ళకు రంగు కూడా పెడతారక్క కదా మరి అవన్నీ మొగోళ్ళకి వేస్తుండగా మళ్ళా మొగోళ్ళకి ఎట్లా పైసలు ఇస్తారు చెప్పు ఆడవిళ్ళకి ఇచ్చుడే ధర్మం తమ్మి అక్క నేను పేరు మార్చుకోవాలన్నా పైసలు వస్తాయా నాకు అబ్బా పేర్లు మార్చుకుంటేనే ఆడోళ్ళు గారు నాయన పేద పుట్క ఉట్నోళ్లకు సర్కార్ ఇచ్చే పథకమే గీ కళ్యాణ లక్ష్మి పథకము మొన్నటిదాకా ఎస్టీ ఎస్సీ పిల్లలకి ఇచ్చిండ్రు ఇప్పుడు బీసీ వాళ్ళకి కూడా ఇస్తున్నారట అబ్బా వర్జెంట్ల పేరెంట్ పిల్లని చూసి పెళ్లి చేసుకోవాలిరా పైసలు వచ్చేటట్టు చేసుకోవాలి ఎట్లాగైనా చేసి నా పెళ్లి ఫంక్షన్ హాల్లో అవుతుంది ఇక అందరు వస్తారు ఇక గోడల మీద కాగితాలు అతికేపించుకోవాలి మైలఫోల్ తీపించుకోవాలి అక్క నేను జల్దీ పెళ్లి చేసుకుంటా ఓక మళ్ళీ అమాస ఉన్నాము మళ్ళీ పండుగ పబ్బం అంటాను పెళ్లి ఆపితే మంచిగా చెప్తున్నావు చూడక